కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న నీవుండేదా కొండపై, నా స్వామి నేనుండేది నీలపై. ఏ లీలా సేవింతునో, ఏ పూల పూజింతునో, దూరానైనా కనే భాగ్యమియవా. నీ రూపు మాలో సదా నిల్పనియవా. ఏడు కొండల పైన వీడైన స్వామి, మా పైన దయ చూపరావా దేవా. నీ ఉండేదా కొండపై, నా స్వామి నేనుండేది. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, లాస్ట్ రోజు వచ్చేసాము. ఇంకా మేము బ్రహ్మోత్సవాలకి రాలేదని చాలా ఫీల్ అయ్యాను. కాకపోతే లాస్ట్ రోజుకి మనకి ఛాన్స్ దొరికిందనమాట. ఇంకా అందుకనేసి వచ్చేసాము. బ్రహ్మోత్సవాలకు చాలా బాగా డెకరేట్ చేశారు. తిరుమల తిరుపతి మాత్రం సూపర్ గా డెకరేట్ చేశారండి, చాలా బాగుంది. మీరు తిరుపతి నుంచి వస్తుంటే కూడా చూసారు కదా, లైట్స్ ఎంత బాగా డెకరేట్ చేశారు, చాలా బాగా అనిపించింది కదా. అలాగే నేరుగా కోనేరు దగ్గరికి వచ్చాం చూడండి. కోనేరులో పొద్దున్నే చక్ర స్నానం కూడా అయిపోయింది దేవుడికి. తర్వాత అందరూ స్నానాలు చేసుకోవచ్చు అనమాట. సాయంత్రం వరకు చక్కగా స్నానాలు చేసుకోవచ్చు. అయితే ఇందులో కొంచెము షాంపూస్, సబ్బులు అలాంటి ఏమీ వాడొద్దు అని చెప్తున్నా కూడా అందరూ అదే పని చేస్తూ ఉన్నారు. ఎవ్వరు వినట్లేదనమాట. కొంచెం అలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం ఊరికే స్నానం చేసుకొని వచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అందులో సబ్బులు, షాంపూలు, కొంచెం మంది అయితే బట్టలు కూడా అందులోనే పిండేసుకుంటున్నారు. అసలు ఇది కోనేట్లో అలా చేయొద్దండి, చాలా తప్పు. అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం బట్టలు పిండుకోకపోయినా పర్వాలేదు, ఇంటికి వచ్చిన తర్వాత పిండుకోవచ్చు కదా. చూడండి ఎంత రష్ ఉన్నారో అసలు. అలాంటి టైంలో కూడా అందరూ ప్రశాంతంగా స్నానాలు చేస్తున్నారు, బట్టలు పిండుకుంటున్నారు, అందులోనే సోపులు పెడుతున్నారు. అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, అయినా కూడా అది చేస్తూనే ఉన్నారు. స్నానం చేసుకున్న తర్వాత పక్కనే నాగులు ఉన్నాయి, పెద్ద చెట్టు కూడా ఉంది. ఆ చుట్టూ తిరిగేసి నాగుల్ని దర్శనం చేసుకొని, పూజ చేసుకొని, కుంకుమ పసుపు పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ కొంచెం బయలుదేరామన్నమాట. ఇక్కడ తిరుమలలో మాత్రం చివరి రోజు అయినా కూడా అండి చెప్పలేనంత జనాలు ఉన్నారండి. చాలా బాగా అనిపిస్తుంది. ఎంత రష్ ఉన్నా కూడా మనము కొన్ని చోట్లలోకి అయితే ఎక్కువ రష్ ఉన్నారంటే ఆ ప్లేస్కి వెళ్ళాలని అనిపించదు. కానీ తిరుమలలో అలా కాదండి, ఎంత రష్ ఉంటే అంత బాగుంటుందండి. నిజంగా ఇక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరి నోట వెంకటేశ్వర స్వామి నామజపమే ఉంటుందన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుందండి. నాకు ఎప్పుడు ఛాన్స్ వచ్చినా పోవాలనిపిస్తుంది. చాలా ఇష్టం నాకు వెళ్ళడము తిరుమలకి. కాకపోతే నేను దూరంగా ఉండడం వల్ల కష్టము. ఒక సంవత్సరానికి ఒకసారి 2 సార్లే వెళ్ళగలుగుతున్నాను. నిజంగా నేను మాత్రం దగ్గర ఉంటే ప్రతి నెల వెళ్ళిపోయేదాన్నేమో. నాకు నిజంగా మనశ్శాంతిగా ఉంటుందండి అక్కడ వెళ్తే మాత్రము. నాకు ఏ టెన్షను, ఏ బాధ లేకుండా ఉండిపోతాను నేను. అందుకని నాకు చాలా ఇష్టం అండి అక్కడికి వెళ్ళడం అంటే.
లాస్ట్ వీడియోలో ఫ్లవర్ డెకరేషన్ వీడియో కొంచెం మిస్ అయిందనమాట. మళ్ళీ అందుకనేసి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి నరసింహస్వామిని పెట్టారు. చుట్టూ ఫ్లవర్స్ పెట్టారు. ఎంత బాగున్నాయి కదా, కలర్ కలర్ గా చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ చూస్తే తెంపుకోవాలనిపిస్తుంది. ఏనుగుని చూడండి ఎంత ముద్దుగా రెడీ చేశారో. వైకుంఠంలోని విమాన వెంకటేశ్వర స్వామి గోపురాన్ని తిరుమలకి తీసుకొస్తున్న గరుడు చూడండి ఎంత బాగా చేసి పెట్టారు కదా, చాలా బాగా అనిపిస్తున్నాయి. ఏనుగుకు చూడండి ఎంత ముద్దుగున్నాయో, ఫ్లవర్స్ అన్ని పెట్టారు. చాలా అంటే చాలా ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా చేశారు. మీరు మొత్తం ఒకసారి చూసేసి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. లాస్ట్ వీడియోలో ఫ్లవర్ డెకరేషన్ మొత్తం పెట్టాను అనమాట. కొంచెం మిస్ అయిందని ఇందులో యాడ్ చేశాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి దారి కూడా వేశారు అన్నమాట. వెంకటేశ్వర స్వామి కొండపైకి మనము తిరుమలకి ఎలా వెళ్ళాలి అనేది మొత్తం ఇక్కడ మ్యాప్ కూడా వేశారనమాట. మేము అక్కడి నుంచి మాట్లాడి చెప్పింది వేరు అండి. ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను అనమాట. అక్కడేమో మాట్లాడింది వినిపించదు, ఎందుకంటే ఫుల్ రష్ గా ఉంది కదా, వినిపించదు అనేసి ఇప్పుడు డబ్బింగ్ చెప్దామంటే అవ్వట్లేదు అసలుకి. ఓకే అండి, మీరు మాత్రం చూసేయండి. వీడియో మొత్తం చూసి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. विना वेङ्कटेशं ननाथो ननाथस्सदा वेङ्कटेशं स्मरामि स्मरामि कमलाकुचूचुक कुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैल కంచిలోన నుండ తిరుకచ్చినంది మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు శ్రీనివాస గోవింద
కుంకుమతో నియతారునిత